హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా నా సబ్స్క్రైబర్స్కి అండ్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఈరోజు న్యూ ఇయర్ అని చెప్పి ఇండియన్ రెస్టారెంట్కి వెళ్దాం అనుకున్నాం. సో నేను వెళ్ళే రెస్టారెంట్ స్పెషాలిటీ ఏంది అండ్ ఫుడ్ ఐటమ్స్ ఏముంటాయి ఇవన్నీ వీడియోలో చెప్తా. సో మీకు కూడా చూపిస్తా రెస్టారెంట్ ఎలా ఉంటుంది మొత్తం కూడా. సో లేట్ చేయకుండా వెళ్ళిపోదాం. సో రెస్టారెంట్కి వెళ్ళడానికి క్యాబ్ బుక్ చేసుకున్నాం అనమాట. ఎందుకంటే మేము వెళ్ళే రెస్టారెంట్ 2:30కి క్లోజ్. మేము రెడీ అయ్యి కిందికి వచ్చేసరికి 1 అయింది. బస్సులో పోతే రెస్టారెంట్ క్లోజ్ అవుద్దని చెప్పి క్యాబ్ బుక్ చేసుకున్నాం అనమాట. అలా ఇంకా మన క్యాబ్ కూడా వచ్చేసింది. నేను ఉండే ప్లేస్ నుంచి రెస్టారెంట్కి ఆల్మోస్ట్ 5 మైల్స్ ఉంటుంది, అంటే 8 కిలోమీటర్స్. దారిలోనే మన యూనివర్సిటీ కూడా ఉంటుంది. ప్రజెంట్ హాలిడేస్ వల్ల యూనివర్సిటీ క్లోజ్ అనమాట. ఈ గ్యాప్లో మ్యూజిక్ని ఎంజాయ్ చేస్తూ నేనుండే సిటీ అందాలని ఒక లుక్ వేసేయండి. అలా మనం రెస్టారెంట్కి అయితే వచ్చేసినాం అనమాట. సో ఇదే అనమాట రెస్టారెంట్ నేమ్ వచ్చేసి మయూరి ఇండియన్ రెస్టారెంట్. ఈ రెస్టారెంట్ స్పెషాలిటీ ఏంటంటే వెజ్ అండ్ నాన్ వెజ్ ఉంటుంది, అండ్ అది కూడా బఫే సిస్టమ్ అనమాట. ప్రైస్ వచ్చేసి $20 పర్ హెడ్, అంటే అరౌండ్ $1,600. సో లోపల అంబియన్స్ చూడగానే ఇండియాలో ఉన్న రెస్టారెంట్ ఫీల్ వచ్చింది నాకైతే. ఎందుకంటే లోపల మొత్తం మన తెలుగు వాళ్ళే ఉంటారు మ్యాక్సిమం. అండ్ టీవీలో కూడా తెలుగు సాంగ్స్ పెట్టారు. అండ్ మేనేజర్ కూడా మన తెలుగుడే అనమాట, గజ్వేల్ నుంచి వచ్చిండు. మంచిగా రిసీవ్ చేసుకుండు. సో ఇది వచ్చేసి ఫ్యామిలీ సెక్షన్ అనమాట. ఏమైనా పార్టీస్ ఉన్నా దీనిలో చేసుకోవచ్చు. ఇది వచ్చేసి బార్ రూమ్ అనమాట. మందు తాగే వాళ్ళకి సపరేట్ సీటింగ్. ఇది ఈవినింగ్ టైంలోనే ఓపెన్ చేస్తారనమాట ఇది. సో ఇక్కడ ప్లేట్స్, కప్స్ అండ్ స్పూన్స్ ఉంటాయి. సో ఇంకా ఫుడ్ ఐటమ్స్కి వచ్చేస్తే ఇది వచ్చేసి వైట్ రైస్ ఉంది ఇక్కడ. దాని తర్వాత బటర్ నాన్స్ ఉన్నాయి. దాని తర్వాత బజ్జీలు ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి సేమియా పాయసం. ఇది వచ్చేసి మసాలా దోశ. ఇవి వచ్చేసి అప్పడాలు. అండ్ వెజ్ ఐటమ్స్కి వచ్చేస్తే ఇది వచ్చేసి వెజ్ బిర్యానీ. ఇది వచ్చేసి ఏవియల్ వెజ్ కర్రీ. ఇది వచ్చేసి దాల్ ఫ్రై. ఇది వచ్చేసి ఆలూ మటర్ కర్రీ. అండ్ ఇది వచ్చేసి పన్నీర్ బటర్ మసాలా. అండ్ ఇక నాన్ వెజ్ ఐటమ్స్కి వచ్చేస్తే ఇది వచ్చేసి చికెన్ దమ్ బిర్యానీ. అండ్ ఇది వచ్చేసి చికెన్ 65. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి మటన్ కర్రీ. ఇది వచ్చేసి చికెన్ కర్రీ. అండ్ ఇది వచ్చేసి బటర్ చికెన్ అన్నమాట. సో ఇది వచ్చేసి సాంబారు. అండ్ ఇక్కడ రసం ఉందన్నమాట. అండ్ ఇది వచ్చేసి పుదీనా చట్నీ, టమరిన్ సాస్ అండ్ లెమన్ పికిల్ ఉంది. అండ్ ఇది వచ్చేసి రైస్ కీరు. అండ్ ఇది వచ్చేసి కొబ్బరి చట్నీ. అండ్ ఇక్కడ కొన్ని ఫ్రూట్స్ ఉన్నాయి. అండ్ రైతా అండ్ సాలడ్ ఉంది. సో నేనైతే బటర్ నాన్, అప్పడం అండ్ చికెన్ బిర్యానీ
అండ్ ఒక మసాలా దోశ అండ్ చికెన్ 65. ఇది వచ్చేసి చికెన్ బటర్ చికెన్ అండ్ బజ్జీలు వేసుకున్నా అండ్ కొంచెం సేమియా పాయసం కూడా తిన్నా అనమాట. లాస్ట్కి ఫుడ్ అయితే బాగుంది. తిన్నాక బయటకు వచ్చేసినాం, బస్ కోసం వెయిటింగ్ ఇంకా. సో ఫైనల్గా మన రూమ్ దగ్గరికి అయితే వచ్చేసినాం, బస్ దిగినాం అనమాట. ఇప్పుడే ఇక్కడి నుంచి మన రూమ్ దగ్గరికి నడవాలి. సో బిల్ ఎంత ఎంతో చెప్తే మీరు షాక్ అవుతారు. అసలు ఇన్ని పైసలతో హైదరాబాద్లో మస్తు చిల్ అవ్వచ్చు అంటారు, కానీ మనం ఉన్నది యూఎస్ఏలో కాబట్టి తప్పదు. బికాస్ ఇండియన్ ఫుడ్ ఈస్ లైక్ ప్యారెలాలింగా. సో బిల్ ఎంత అయిందంటే మొత్తం మేము వెళ్ళింది 8 మెంబర్స్ అనమాట. పర్ హెడ్ $20, అంటే మొత్తం $160. అది మన ఇండియన్ రూపీస్లో అక్షరాల 13,280 రూపాయలు అయిందనమాట బిల్లు. సో మొత్తానికి అయితే రూమ్కి వచ్చేసిన. ఫుడ్ అయితే ఓకే, బాగుంది, తినొచ్చు. బఫే సిస్టమ్ కాబట్టి అన్లిమిటెడ్ ఫుడ్ అనమాట, ఎంతైనా తినొచ్చు. ఎనీవేస్, నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సో కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్, సీ యూ.